ఎవని పాలైందిరో తెలంగాణ ఎవడేలుతున్నాడు రో తెలంగాణ ఎవని పాలైందిరో తెలంగాణ ఎవడేలుతున్నాడు రో తెలంగాణ ఎవరి పాలైందిరో తెలంగాణ ఎవరి చేతుల్లో పడిందో మన రాష్ట్రం. మన ప్రజలు వరదలతో అల్లాడుతుంటే తమ ప్రాణాలు పోతాయేమోనని గుండెల్లో గుబులు పడుతుంటే అలాంటి సమయంలో ప్రజల కోసం కాపాడే తల్లిదండ్రుల్లాంటి ప్రభుత్వం ఉండాలి కదా. కాని దురదృష్టవశాత్తు మన తెలంగాణ ప్రజలకు అటువంటి అదృష్టం దక్కలేదు. ప్రజల కన్నీళ్లను పట్టించుకోకుండా తమ రాజకీయ స్వలాభం కోసం పనిచేస్తున్న ప్రభుత్వ వైఖరి ఇప్పుడు అందర్నీ ఆవేదనకు గురిచేస్తుంది. గత కొన్ని రోజులుగా తెలంగాణలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. వరదలు ఉధృతంగా వస్తున్నాయి. గ్రామాలు మునిగిపోతున్నాయి. ప్రజలు ఇళ్ల మీద పై అంతస్తుల్లో కూర్చొని ఎవరో వచ్చి కాపాడతారేమో అని ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఎదురు చూస్తున్నారు. పిల్లలు ఆకలితో ఏడుస్తున్నారు. వృద్ధులు సహాయం కోసం అరుస్తున్నారు. రైతులు తమ పంట పొలాలు నాశనమవుతున్నాయంటూ కన్నీళ్లు కారుస్తున్నారు. అయితే ఆ ప్రజల కోసం హెలికాప్టర్లు పంపించలేని కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసా? తెలంగాణలో ప్రజల ప్రాణాలు బతికించడంలో ఫెయిల్ అయిన ఈ ప్రభుత్వం ఒక పెద్ద ప్రాధాన్యత ఇచ్చింది. కానీ అది మన రాష్ట్రానికి కాదు, మన ప్రజలకు కాదు, మన రైతులకు కాదు, ఢిల్లీలో కూర్చున్న తమ బాసులకు. నిజం చెప్పాలంటే చాలా షాకింగ్ ఉంటుంది. బీహార్లో జరగబోయే ఎన్నికల ప్రచారం కోసం హెలికాప్టర్లు రెడీ చేసి సడన్ గా అక్కడికి పంపించేసింది. అంటే తెలంగాణ ప్రజల కన్నీళ్లు, తెలంగాణ రైతుల సమస్యలు వీళ్ళకి ముఖ్యం కాదు. వాళ్ళకి కావాల్సిందల్లా ఢిల్లీలో ఉన్న బాస్ సంతోషం. హైదరాబాద్ నుండి బీహార్ వరకు హెలికాప్టర్ వెళ్లగలదు, కానీ మన మునిగిన ఊర్లకు వెళ్లలేదా అని ఇప్పుడు ప్రజలు సూటిగా ప్రశ్నిస్తున్నారు. రాజకీయాల కోసం అన్నీ చేస్తారు, కానీ మన ప్రాణాల కోసం ఏమీ చెయ్యరా అనే ఆవేదన ఇప్పుడు తెలంగాణ ప్రజల్లో తీవ్రంగా ఉంది. ఈ సంఘటనతో చాలా మందికి గత ప్రభుత్వం గుర్తొచ్చింది. గుర్తుందా? ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క ఫోన్ కాల్ కి సీఎం కేసీఆర్ వెంటనే స్పందించేవారు. ఎక్కడ వరదలొచ్చినా అక్కడ ఎన్డీఆర్ఎఫ్ టీంలు, ఆర్మీ హెలికాప్టర్లు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు క్షణాల్లో చేరుకునేవి. ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేవి. రాత్రింబవళ్లు మంత్రులు, ఎమ్మెల్యేలు వరద ప్రాంతాల్లో ఉండి సహాయం చేసేవారు. అది నిజమైన పాలన. అది ప్రజల పట్ల ఉన్న నిజమైన బాధ్యత. కానీ ఇప్పుడు కాంగ్రెస్ చేతిలో పడిన తెలంగాణ అంటే ఇదే. ప్రాణాల కంటే రాజకీయాలకే ప్రాధాన్యత. రాష్ట్రం కంటే ఢిల్లీ బాస్ సంతోషమే ముఖ్యం. అందుకే తెలంగాణ ప్రజలు ఇప్పుడు ఒకే ఒక్క ప్రశ్న అడుగుతున్నారు. ఇలాంటి వాళ్లకి రాష్ట్రాన్ని అప్పగిస్తే మన భవిష్యత్తు ఎలా ఉంటుంది? మన తెలంగాణ మళ్లీ వెనక్కిపోదు కదా? ఈ ప్రశ్నలు ఇప్పుడు ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి. తెలంగాణ భవిష్యత్తుపై ఇప్పుడు ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.